హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నం లేక కానీ చపాతీ లేక కానీ మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. మరి దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాము. ఇప్పుడైతే 5 టొమాటోలు అయితే తీసేసుకున్నాను. ఒక 15 కానీ ఒక 20 కానీ మీకు కారానికి తగ్గట్టు అయితే తీసుకోండి. ఇలా టమాటాలు అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఒక 3 స్పూన్ల మైన అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు, అవి వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. బాగా మెత్తపడేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకున్నాము. ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను అనమాట. మరీ లావుగా ఉండే కాడలు కాకుండా సన్నగా ఉంటాయి కదా, ఆ సన్న కాడలతో సహా అంతా వేసేయాలన్నమాట. లావుగా ఉండే కాడల్ని తీసేసి ఇలా బాగా మగ్గనివ్వాలి టొమాటోలని. ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకొని కడిగి అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక కట్ట కొత్తిమీరని అయితే తీసుకున్నాను. టొమాటోలు అయితే ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా, మరీ ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడైతే నేను తీసుకున్నాను కదా కొత్తిమీర, అదైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొనేసి బాగా కొత్తిమీరని కూడా మగ్గనివ్వాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి మంట. హై ఫ్లేమ్లో అయితే అవసరం లేదు. బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి అనేది. మనము అన్ని కూరల కంటే ఇలా పచ్చళ్ళతోనే బాగా అన్నం ఎక్కువ తింటాం కదా, అందుకే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చూడండి అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుంటాను. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాము. చల్లారింది కదా, ఇలా మిక్సీకి వేసేసుకునేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. రోడ్లు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత సాల్ట్ తగినంత అయితే వేసుకోండి. చూడండి ఇలా తయారైంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తిరువాత పెట్టుకుందాము, పోపు పెట్టుకుందాము. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు తిరువాత దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఇంకా శనగబెడ్లు, మినపగుండ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొనేసి బాగా కలుపుకొనేసి ఇలా అన్నీ వేగిన తర్వాత మనం చేసుకున్న పచ్చడిని అయితే వేసేసుకొనేసి ఒక 2 నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ ఉండనివ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ వస్తుంది పచ్చడికి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే.